అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ లంచ్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. దసరా హాలిడేస్ కదా, 2 వీక్స్ వరకు పిల్లలకి హాలిడేస్ అంటే ఇంట్లో మదర్స్కి టెన్షనే. ఈ హాలిడేస్లో ట్రిప్స్ వేస్తే హ్యాపీగా ఉంటుంది, బట్ ఇంట్లో ఉంటే ఏ పూట ఏం చేయాలా అని తలపట్టుకుంటూ ఉంటాం. ప్రతిరోజు కామన్గా చేసే వంటలే కాకుండా స్పెషల్ వంటలు చేయమని ఇంట్లో మనల్ని సతాయిస్తూ ఉంటారు. మరి మనకి పని త్వరగా అయిపోవాలి, కానీ అది స్పెషల్గా ఉండాలి. అలా చేయాలి అంటే ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా కిక్కురు మనకుండా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఈరోజు నేను చూపించబోయే లంచ్ కాంబో రెసిపీ వచ్చేసి జీరా రైస్. అది కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఆలు క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ విత్ హెల్దీ పాయసం. ఫస్ట్ నేను ఈ రెసిపీస్ కోసం కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా చాప్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను. బంగాళదుంప ముక్కల్ని అలా గాలికి వదిలేస్తే నల్లబడిపోతాయి కాబట్టి ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ జీరా రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుని ప్రెషర్ కుక్కర్లో కొంచెం నెయ్యి వేసేసుకోండి. నెయ్యి కానీ బటర్ కానీ యూస్ చేయొచ్చు. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి లైట్గా రోస్ట్ చేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 లేదా 2 పచ్చిమిరపకాయలని చీల్చుకుని వేసేసి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఆయిల్లో కాస్త ఫ్రై చేసి ఇందులోకి బియ్యం వేసేసుకోవాలి. 1/2 కేజీ దాకా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసి నీళ్లు వాడ్చి డైరెక్ట్గా రైస్ని వేసేసేయండి. ఇక్కడ నేను రైస్ని నానపెట్టట్లేదండి, సోక్ చేయకుండానే డైరెక్ట్గా వేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను యూస్ చేసే రైస్ నార్మల్ రైసే, సోనా మసూరి రైసే వాడుతున్నాను. రైస్ వేసిన తర్వాత కొద్దిగా వేయించాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కాస్త రోస్ట్ చేసేసి ఆ తర్వాత ఎసరు వేసేసుకోండి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలన్నమాట. బాస్మతి రైస్ తీసుకుంటే కనుక కాస్త తగ్గించుకునైనా వేసుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్లో కాబట్టి. సో మీరు రెగ్యులర్గా రైస్ని వండుతారు కాబట్టి దాన్ని బట్టి ఎసరు అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే కాస్త ఉప్పు అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి, లేదా 3 విజిల్స్ అయినా పర్వాలేదు. రైస్ అనేది కుక్ అవుతుంది. ఈలోపు వేరొక బర్నర్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకుని అందులోకి కాస్త ఆయిల్ వేయండి. 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ ప్యాన్ స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ అనేది ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ప్యాన్ అండి. లాస్ట్ టైం ఒక ప్యాన్ చూపించాను మీకు, సేమ్ ఇలాంటిదే, చిన్న సైజులో ఉండే ప్యాన్ అనమాట. ఆ ప్యాన్ బాగుందని చెప్పేసేసి అడుగు అనేది అసలు పట్టట్లేదు. సో అందులోనే కొంచెం బిగ్ సైజ్ ఈసారి తీసుకున్నాను. ఇది కాంబో ఆఫర్లో ఉందండి, ప్యాన్ ప్లస్ కడాయి అనమాట. ఇవి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ అండ్ కడాయి, హెవీ బాటమ్ ఉంటుంది. జనరల్గా మనకి స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్లో ఆమ్లెట్ వేస్తే స్టిక్ అయిపోతూ ఉంటుంది కదండి. సో అలా కాకుండా చాలా నీట్గా వస్తుంది. అంటే అంత థిక్ బాటమ్ ఉందన్నమాట, మీకు అడుగు పట్టకుండా ఉంటుంది. మరీ హై ఫ్లేమ్లో పెడితే తప్ప ఇది బర్న్ అవ్వదు. అండ్ ఈ కాంబో ఆఫర్లోనే మనకి అడిషనల్గా చాపింగ్ బోర్డ్ కూడా వస్తుంది, వుడెన్ చాపింగ్ బోర్డు. ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్లో హెవీ బాటమ్ ఉండే ప్యాన్స్ మీకు యూజ్ అవుతాయి. తీసుకోవాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లింక్స్ త్రూ వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఇప్పుడు నవరాత్రి సేల్ కూడా నడుస్తుంది అనమాట. 21st నుంచి 30th సెప్టెంబర్ వరకు. పర్చేస్ చేసేటప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే కూపన్ కోడ్ యూస్ చేయండి. అడిషనల్ గా 12% డిస్కౌంట్ వస్తుంది. హై క్వాలిటీతో ఉండే ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ మీకు బెస్ట్ ప్రైస్ కి వచ్చేస్తాయి. బంగాళదుంప ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా కొన్ని వేసేసేయండి. వేసేసి వీటిని కూడా రోస్ట్ చేయండి. మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి. బంగాళదుంపని మధ్యలోకి కట్ చేస్తే చక్కగా విరగాలన్నమాట. సో ఆ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ని కుక్ చేసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి వేయండి. నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ వాడుతున్నాను కొంచెం కలర్ కోసం. మీరు నార్మల్ చిల్లీ కనుక వాడినట్లయితే కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి. ఇందులోనే 1/2 ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే 2 టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి. తర్వాత 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు వేసుకోండి. చిన్న క్యారెట్ ముక్క, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే అల్లము, వెల్లుల్లి కూడా వేసేసేయండి. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు, కొద్దిగా మిరియాలు, 2 పచ్చిమిరపకాయలని కూడా చీల్చుకుని వేసేసేయండి. వీటన్నిటినీ కూడా కాస్త లో ఫ్లేమ్లో మగ్గించాలన్నమాట. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిపోవాలి, అలా మగ్గించుకుంటే సరిపోతుంది. అవసరమైతే మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి. టమాటా సాఫ్ట్గా అయిపోయాక స్టవ్ ఆపి ప్యాన్ని పక్కన పెట్టేసేయండి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారేలోపు మనం పాయసానికి కావాల్సిన ప్రిపరేషన్ చూద్దాము.
జస్ట్ 15 మినిట్స్లో తయారైపోయే పాయసం అండి ఇది. హెల్దీ పాయసం కూడా. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి 1.5 కప్పు దాకా ఫూల్ మక్కన వేయండి. ఫూల్ మక్కనాని లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంట పెంచేస్తే ఇవి మాడిపోతాయి, లోపల వరకు చక్కగా వేగవు. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ మక్కన క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేయండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కకి తీసేసేయండి. ఇలా రోస్ట్ చేసుకున్న మక్కనాలోంచి కొద్దిగా ఒక గుప్పెడు దాకా మిక్సీ జార్లోకి తీసుకోండి. వీటితో పాటుగా ఇందులో 2 యాలక్కాయలు, ఒక ½ టీ స్పూన్ దాకా సోంపు, 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని మనం పాయసంలోకి వేసుకుని చిక్కబడ్డం కోసం యూస్ చేస్తామన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని అందులోకి కాస్త నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని దోరగా వేయించేసి పక్కకి తీసేసేయండి. ఆ తర్వాత ఒక ½ లీటర్ దాకా పాలు పోసుకుని పాలు పొంగొచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి పాలని పొంగురానివ్వండి. ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పొడిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా గరిటెతో బాగా కలిపేసేయండి. ఉండలు కడుతుంది అని మీకు గనక డౌట్ ఉంటే కొంచెం పాలు ముందుగానే పౌడర్లో మిక్స్ చేసుకుని లిక్విడ్లా తయారు చేసుకుని ఇందులో వేసుకోవచ్చు. బట్ నాకైతే ఉండలు కట్టలేదండి. మీకు ఇన్ కేస్ డౌట్ ఉంటే కనుక అలాగైనా చేసుకోవచ్చు. ఇలా పౌడర్ వేసేసిన తర్వాత కాస్త పొంగొచ్చేంత వరకు, కొంచెం చిక్కగా అయ్యేంత వరకు, పాలు క్వాంటిటీ అనేది కాస్త రెడ్యూస్ అయ్యేంత వరకు మరిగించండి. పాలు కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఫూల్ మక్కన మొత్తం వేసేసేయాలి. వేసేసి 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయండి. ఫూల్ మక్కన కాస్త సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం మీరు పంచదార అయినా వేసుకోవచ్చు, లేదంటే కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. మీరు బెల్లంతో కనుక చేసుకోవాలి అనుకుంటే ముందుగానే బెల్లాన్ని కాస్త కరిగించేసి స్టవ్ ఆపిన తర్వాత బెల్లం సిరప్ని ఇందులో వడకట్టుకోవచ్చు కూడా. సో కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు కాస్త బాయిల్ చేయండి. కొంచెం చిక్కబడుతుంది. ఆ తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయచ్చు. వేడి మీద ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. చల్లారే కొద్దీ ఇది ఇంకాస్త చిక్కబడుతుంది. సో పాయసం కూడా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనకి జీరా రైస్ కూడా కుక్ అయిపోయి ఉంటుందండి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. అడుగు అనేది కూడా అస్సలు పట్టలేదు. జీరా రైస్ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీతో పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా బ్యాలెన్స్ ఉంది ఆలు క్యాప్సికమ్ గ్రేవీ కర్రీనే. అది కూడా మనం చేసేసుకుందాం. మనం రోస్ట్ చేసిన టమాటా మిక్చర్ అంతా కూడా చల్లారిపోయి ఉంటుంది కాబట్టి బ్లెండర్లోకి వేసేసుకుని ఇందులోనే కాస్త కొత్తిమీర, కొంచెం ఉప్పు, పసుపు వేసేసి ఫైన్గా గ్రైండ్ చేసేసేయండి. పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీతో గ్రైండ్ చేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. పాన్లోకి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసేసేయండి. కరివేపాకు ఇలా చిటపటలాడిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయాలన్నమాట. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు కూడా వేసేసేయండి. బ్లెండర్లో కొంచెం నీళ్లు వేసి తొలిచేసి ఇందులో యాడ్ చేసేసుకుని కాస్త గ్రేవీ కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేయాలి, ఉడికించాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ని వేసేసుకోవాలి. వీటితో పాటుగా నేను గ్రీన్ పీస్ కూడా వేస్తున్నానండి. గ్రీన్ పీస్ ఫ్రోజన్వి కాబట్టి నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. మీరు పచ్చి బఠానీ ఫ్రెష్వి అయితే కనుక ముందుగా మనం బంగాళదుంపలు వేయించుకున్నాం కదా, అప్పుడే కాస్త వేయించేస్తే కొంచెం కుక్ అయిపోతాయి. ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేయండి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి. ఈ గ్రేవీ కాస్త చిక్కబడుతుంది అండ్ ఆయిల్ కూడా పైకి తేలుతుంది. దించే ముందు కాస్త కసూరి మేతి వేసేసి కలిపేసి దించేసుకోవటమే. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు ప్రస్తుతానికి. సో నేను ఓన్లీ కసూరి మేతి మాత్రమే వేస్తున్నాను. వేసేసి కలిపేసి పక్కకు దించేసేయడమే. ఈ గ్రేవీ కర్రీ కూడా చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఏదైనా రైస్ వెరైటీస్లోకి కానీ, చపాతీ, పుల్కా, రోటీస్లోకి కానీ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన పని లేదు, బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, స్పెషల్ లంచ్ కాంబో అయితే రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఎఫర్ట్తో చాలా తక్కువ టైంలో క్విక్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. జీరా రైస్, ఆలు క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అండ్ పాయసంతో పాటు కాస్త రైతా కూడా పక్కన పెట్టేస్తే ఫుల్ మీల్ కంప్లీట్ అయిపోతుంది. ఈ కాంబోని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు. ఆఫ్టర్నూన్కి కూడా చల్లారిన టేస్ట్ బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీస్ ఎలా అనిపించాయి తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.